పడిన విధానానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేటి ఆరాధనలో ప్రభువా ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి ఈ సమయంలో మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. యవనస్తులైన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని నీ కృపాహస్తాల్లో బలపరచమని, మా అందరి హృదయాలను నీ ఆత్మతో నింపి కాచి కాపాడమని, యవనస్తుల కొరకైనటువంటి ఆత్మీయ సందేశాన్ని వాక్యం ద్వారా మీరు తెలియపరిచి బలపరచమని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ముందుగా దేవాది దేవునికి కోటాను కోట్ల వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యవనస్తులైనటువంటి వారందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభములు తెలియపరుస్తూ మరి సంఘమంతటికి ఈ ఉదయకాలపు వందనాలు శుభాలు తెలియపరుస్తున్నా. దేవుని యొక్క అత్యంత కృపలో ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్ నెలలో యవనస్తుల కొరకైనటువంటి ఆదివారమును మనము జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగటానికి దేవుడు మనకిస్తున్న అవకాశాలను బట్టి మనము వందనస్తులమై ఉన్నాం. ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి ధ్యాన వాక్యము క్రీస్తుతో క్రియాత్మక ద్రష్టలుగా యవనస్తులు. క్రీస్తుతో క్రియాత్మక ద్రష్టలుగా యవనస్తులు. మనం చదువుకున్నటువంటి పాఠ్య భాగాలు దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 17 వరకు మొదటి పాఠముగా, అపోస్తలుల కార్యముల గ్రంథము 6వ అధ్యాయం 1 నుంచి 7వ వచనము 2వ పాఠముగా, యోహాను సువార్త 1వ అధ్యాయం 35 నుంచి 42 వరకు సువార్త పాఠంగా, తిరిగి 98వ దావీదు కీర్తన ఉత్తర ప్రచిత్రంగా మనము చదువుకున్నాం. యవనస్తుల కొరకైనటువంటి ప్రత్యేక సందేశమును కొద్ది నిమిషాలు మనము జ్ఞాపకం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మనము దేవునికి వందనస్తులం. 103వ కీర్తన 5వ వచనంలో ఒక మాట మనకు తెలియపరచబడతా ఉంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుచున్నట్లు నేరుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్త తగ్గుచున్నట్లు నేరుతో నీ హృదయమును తృప్తిపరుచుతున్నాడు. పక్షిరాజు అంటే ఈగల్, గద్ద. పక్షిరాజు అంటే గ్రద్ద. ముసలి వయసులో ఈకలన్నిటినీ పీకేసుకుని క్రొత్త లెక్కలు పొందుచు నూతన బలాన్ని పొందటానికి పక్షిరాజుగా ఉన్నటువంటి గ్రద్ద ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే వృద్ధాప్యం వరకు మనకు యవన బలాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు. ఈ యవన బలం ద్వారా మనము దేవుని యొక్క బిడ్డలంగా ఈ లోకంలో దీవించుట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యంగా నేను భావిస్తా ఉన్నా. అలాగే మనము ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయంలో 9-10 వచనాలు చూస్తున్నప్పుడు, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించుము, దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము, లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనని కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ ప్రసంగి భక్తుడు తెలియచెప్పినటువంటి మాటలు ఈ 11వ అధ్యాయంలో, నీ యవన కాలమందు ఆనందించు. ఏ విధంగా ఆనందించాలి అంటే, లోకంలో మనకు కొన్ని సూక్తులు జ్ఞాపకం చేయబడతావని. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. అంటే
సహజంగా మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలంలో ఆయన కృపను ఈ ఆయుష్ కాలంలో ఇచ్చినటువంటి జీవితాన్ని సరిదిద్దుకొనవలసినటువంటి బాధ్యత ప్రతి యవనస్తుని మీద ఉన్నది అనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే బ్రతికేటటువంటి దినాలన్నిటిలో మానవుడు సంతోషంగా ఉండాలని మానవుని యొక్క తపన, ఆలోచన. ఏ వ్యక్తి కూడా సంతోషంగా లేకుండా ఈ లోకంలో ఉండటానికి ఇష్టపడరు. కష్టాలతో, ఇబ్బందులతో నడవటానికి ఏ వ్యక్తి కూడా ప్రయాసపడరు. కాబట్టి యవన కాలమందు సంతోషపడటము, సంతుష్టిగా ఉండడము అని చెప్పినటువంటి మాటలో మరి ఇష్టము చొప్పున ప్రవర్తించాలి అని అంటే తినాలి, తాగాలి, సుఖించాలి అనేటటువంటి ఆలోచనలతో మనిషి యొక్క జీవితము నడిపించబడతా ఉన్నది. మంచిగా తినాలి, మంచిగా త్రాగాలి, మంచిగా జీవించాలి. ఈ జీవిత విధానంలో మరి సుఖించడం అనేది తప్పు కాదు, కానీ బాధ్యతారహితంగా సుఖించడం అనేటటువంటిది ప్రమాదకరము అని బైబిల్ మనకి బోధిస్తూ ఉన్నది. బాధ్యతారాహిత్యము అంటే ఇక్కడ ఈ బాధ్యతారాహిత్యంలో చాలా విషయాలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ లేనటువంటి జీవితము, బాధ్యత లేనటువంటి జీవితము ఒక తెగిపోయిన గాలిపటం లాంటిది. గాలిపటము దారం పట్టుకొని మరి అది దాన్ని ఆనందిస్తూ దాన్ని గాలిలో ఎగరవేసినటువంటి వారి చేతిలో ఆ దారం ఉన్నంత వరకు ఆ గాలిపటం చక్కగా ఆడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ దారం తెగిపోతుందో ఆ గాలిపటం ఏమైపోద్ది, ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. మానవ జీవితం కూడా అటువంటిదే. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను సుదీర్ఘంగా ఈ భూలోకంలో కుటుంబ వ్యవస్థను పరిశీలించి ఈ ప్రసంగి గ్రంథంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా జీవితంలో సుఖమునకు అయితే మరి వీటన్నిటిని బట్టి నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనము. ఈ మాట మనకు ఎలాంటిదనంటే జాగ్రత్త వహించేటటువంటి వారి జీవితంలో తీర్పులోనికి వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది. చూడండి ఒకసారి 9వ వచనాన్ని చదువుదాం. 11వ అధ్యాయం 9వ వచనం. నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనివ్వు. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. అంటే తీర్పు అనేది ఒకటి ఉంది మనకి. ఆ తీర్పులోనికి మనము తప్పనిసరిగా నిలువబడవలసినటువంటి వారమై ఉన్నాం. యవన జీవితము శాశ్వతం కాదు. ప్రతి యవనస్తుడు వృద్ధాప్యంలోకి వస్తాడు. యవనుడైనటువంటి వారందరూ కూడా ఒకనొక సమయానికి వృద్ధాప్యంలోకి వస్తారు. కానీ ఈ లేత వయస్సును, నడిప్రాయమును గతించిపోయేవి కనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొను, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనము. అంటే చెడు వ్యసనాలకి మరి నేటి దినాల్లో ఈ అధునాతన కాలంలో చాలామంది యువత నడిపించబడతా ఉన్నారు. కారణం రకరకాలైనటువంటి పరిణామాలు. 12వ అధ్యాయం కూడా మనము అధ్యయనం చేద్దాం. కానీ తర్వాత మనము ఆ దానిలోకి వెళ్ళినప్పుడు ఆలోచన చేయాలని నేను ఆశపడతా ఉన్నా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క యవన రక్తాన్ని చెందించడం ద్వారా మనల్ని రక్షించారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే ఈరోజు పాఠంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు పాఠంలో మరి మనం గమనించగలిగినట్లయితే
ఇక్కడ దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు కలిగినటువంటి భాగంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వీరికి ఒక పరీక్షా కాలము. ఈ పరీక్షా కాలంలో ఏ విధంగా జ్ఞాపకం చేయబడిందంటే 3-4 వచనాలు చూద్దాం. ఇక్కడ మనము ఇది ఎందుకు చదవమన్నానంటే, ఇక్కడ వీళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే క్రొత్త జ్ఞానము. ఈ విషయంలో క్రొత్త జ్ఞానము. ఇక్కడ కల్దీయుల యొక్క భాష విద్య నేర్చుకోవాలి వీళ్ళు. ఈ కల్దీయుల యొక్క భాష విద్య ఎవరికి సంబంధించింది అని అంటే, ఇది విగ్రహారాధనకు సంబంధించినటువంటి భాష. మామూలుగా మరి జనరలైజ్ చేయబడినటువంటి భాష కాదు ఇది. కల్దీయుల యొక్క విగ్రహాలకు చెందినటువంటి భాషను వీరు ఇప్పుడు నేర్చుకొని పోతా ఉన్నారు. ఈనాడు యవనస్తుల ముందు అనేకమైనటువంటి విషయాలు మరి ఉన్నాయి. ఆ ఉన్నటువంటి విషయాల్లో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమైనదనంటే, వాక్యమును తెలుసుకొనవలసినటువంటి బాధ్యత. అంటే దేవుని యొక్క వాక్యము శాశ్వతమైనదని మరువకుండా వాక్యాన్ని ప్రాధాన్యత ఇచ్చేటటువంటి బిడ్డలుగా వాక్యానికి మన చెవులను మరి ఇవ్వాలి అనేటటువంటి విషయాన్ని ప్రతి యవనస్తులు గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే ఆ వాక్యం ఎప్పుడు చెప్పేదే కదా, ఏదో చెప్తాడైనా మనం వినాలా, మనకు అవసరమైంది కాదు అనేటటువంటి ఒక నిర్లక్ష్య స్వభావాన్ని మనం తొలగించుకోవాలి. జ్ఞానము సంత వీధులలో కేకలు వేస్తున్నది. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానము? భూలోక సంబంధమైన జ్ఞానము, పర సంబంధమైన జ్ఞానం. భూలోక సంబంధమైన జ్ఞానం పుట్టుకతో తల్లిదండ్రుల ద్వారా మనం సంపాదించుకుంటూ ఉన్నాం. పర సంబంధమైన జ్ఞానం వాక్యము ద్వారా మనము సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఈ వాక్యమును మనము అధ్యయనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే 5వ వచనాన్ని చూద్దాం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించిన పిమ్మట వారిని తన ఎదుట నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మనం గమనిస్తే రెండవదిగా మనం చూస్తే క్రొత్త ఆహారము. మరి అక్కడ ఉన్నటువంటి ఆహారం ఏమిటి? అపవిత్రమైన ఆహారము, విగ్రహారాధనకు చేసినటువంటి ఆహారము. ఇప్పుడు ఆ ఆహారాన్ని వీళ్ళు ఏం చేయాలి? భుజించాలి. కాబట్టి లోకములో మనిషి యొక్క శరీరము ఆకర్షించేది, కంటి చూపు ద్వారా ఆకర్షించేటటువంటిది ఆకలి ద్వారా అనేక రకాలైనటువంటి భోజన పదార్థాల కొరకు ఈ శరీరం తాపత్రయపడతా ఉంటుంది. కాబట్టి అపవిత్రమైన తినకుండా నిగ్రహించుకునేటటువంటి శక్తిని ఇక్కడ మీరు సంపాదించుకుంటూ ఉన్నారు. కాబట్టి మన శరీరంకు కావలసిన దాన్ని మాత్రమే, అది పరిశుద్ధమైనదిగా తీసుకొనడానికి మాత్రమే మనం ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మీరు నిగ్రహ శక్తి ద్వారా మరి అదుపులో ఉంచుకునేటటువంటి పరిస్థితిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలోకి వెళదాం. 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు కానీ ఒకవేళ
ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగుగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. శరీరము అదుపులో ఉంచుకోవటానికి ఇక్కడ పౌలు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడు? నా శరీరమును నేను అదుపులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మానవ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యం. శరీరం అదుపులో ఉంచుకోవటానికి మితాహారము చాలా అవసరము. మనకి ఆహారము సమృద్ధిగా ఉండవచ్చు, కానీ మనము తినవలసినటువంటి అంతవరకే తినాలి అనేటటువంటి, అంటే భోజన ప్రియత్వం, మత్తు పానీయాలు సేవించడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటివిగా యవనస్తులు గుర్తుంచుకోవాలి. కొంతమంది లోకంలో సామెత చెప్తారు ఏమిటంటే, ఉచితంగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారని అంటారు. ఒక క్యాప్షన్ మనకి. అంటే నేను విమర్శిస్తున్నానని అనుకోవద్దు, కానీ మన శరీరానికి ఎంత కావాలో అంతే తినటం మంచిది అనేటటువంటి విషయం. ఇక్కడ మరి యవనస్తులైనటువంటి ఈ బిడ్డలు మరి వారు మితాహారము ద్వారా రాజు తినేటటువంటి భోజనమును కాకుండా, వారు మరి దేవతలకు పెట్టేటటువంటి ఆహారం కాకుండా శాకాహార ధాన్యాన్ని తినడానికి మాత్రమే వారు ఇష్టపడుతూ ఉన్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దీనికి ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుండి తప్పిపోయిన కుమారుడు ఎలాగా మరి భోజనానికి సంబంధించినటువంటి పరిస్థితిలో నేను గుర్తు చేస్తున్నానంటే, మరి తనకంతా పోయిన తర్వాత ఎక్కడ చేరాడండి? పందులు తినే పొట్టు దగ్గర చేరాడు. పందులు తినే పొట్టు దగ్గర చేరినప్పుడు అతనికి ఆహారం కావాలి, తను బ్రతకడానికి ఆహారము కావాలి. కాబట్టి ఆ బ్రతకడానికి ఆహారం అనేటటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే, అప్పటి వరకు స్నేహితుల ద్వారా డబ్బున్నది, దుర్వ్యాపారం ద్వారా తన డబ్బంతటిని పాడు చేసుకున్నాడు. ఇప్పుడు తినడానికి ఆహారం లేదు, కొనడానికి డబ్బులు లేవు. మరి ఎక్కడ చేరాలనంటే పందుల పొట్టు దగ్గరికి చేరిన తర్వాత అక్కడ ఒక మాట మనం చదువుతాం ఏంటంటే, అయితే అతనికి బుద్ధి వచ్చినప్పుడు. బుద్ధి ఎప్పుడు వస్తుందండి? కొన్ని పరిస్థితులు మనకి బుద్ధులు నేర్పిస్తాయి. కొన్ని అనుభవాలు మనల్ని ఏం చేస్తుంది? వ్యసనాలకి బానిసలు అయిపోయారు అనుకోండి. పేకాట ఆడేవాడికి డబ్బు అంతా పోయిన తర్వాత అప్పుడు డబ్బు విలువ గుర్తొస్తుంది. తాగుబోతోడికి డబ్బంతా పోయిన తర్వాత తాగాలని అనిపిస్తూ ఉంటుంది. కుటుంబాలని పాడు చేస్తూ ఉంటారు, భార్యలను కొడతా ఉంటారు. మరి డబ్బులు అన్నీ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకుని వెళ్ళి తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వ్యభిచారులు భార్యా బిడ్డలు విడిచిపెట్టి వ్యసనానికి బానిసలైపోయినటువంటి వ్యభిచారులు కొంతమంది ఉంటారు. వ్యభిచారులు ఏం చేస్తారంటే కుటుంబానికి అప్రదిష్ట పాలు తీసుకొస్తారు. వారికి హెచ్చరిక చేయకపోతే ఇంకా విజృంభించి కుటుంబాన్ని పాడు చేసేటటువంటి వారు కూడా మన సమాజంలో లేకపోలేదు. అయితే ఇక్కడ తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు, నా తండ్రి ఇంట అనేక మంది సేవకులలో ఒకరిగా నేను వెళ్ళడానికి నేను అప్పుడు ఇష్టపడుతున్నానని చెప్పి, మరి కుమారుడు స్థానంలో ఉండవలసినటువంటి ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడిగా ముద్రించబడిన వాడే ఇప్పుడు కుమారుడు స్థానంలోనికి వెళ్లకుండా మరి సేవకుడు స్థానంలో వెళ్ళటానికి నిశ్చయించుకొని తండ్రి యొద్దకు వెళుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ వరకు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొత్త ఆహారం వచ్చింది. రాజుగారితో మరి భోజనం చేసే అవకాశం వచ్చినప్పటికీ ఆ భోజనం చేయక శాకాహార ధాన్యాన్ని మాత్రమే తినడానికి వారు ఇష్టపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు 6-7 వచనాలు చూద్దాం. యూదులలో నుండి దానియేలు, హనన్యా,
మిషాయేలు, మ్మ్. అజర్యా అనువారు మ్మ్. వీరిలో నుండిరి. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్తెషాజరనియు, హనన్యాకు షద్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నగో అనియు పేర్లు పెట్టెను. ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు వీరి పేర్లు మారిపోతా ఉన్నాయి. కొత్త పేర్ల ద్వారా వీరి పరిస్థితులు మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారి పేర్లు మార్చి దేవతల వైపునకు వారి మనస్సులను మార్చడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం కూడా మన పేర్లు మారుతూ ఉంటాయి. బాప్తిసం తీసుకున్నప్పుడు మన పేర్లు మారుతూ ఉంటాయి. కానీ మారిన తర్వాత పేరు మాత్రమే మారుతుందా, మన జీవితాలు మారుతున్నాయా అని మనం గమనించగలిగినట్లయితే పేరు మాత్రమే మారుతుంది, కానీ మన యొక్క జీవితాలు మార్పు చెందినటువంటి స్థితిలో చాలా మంది జీవితాల్లో ఉంటున్నాయి. కొంతమంది తల్లిదండ్రులు మరి బాధపడలేక బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు. భార్య బాధ తీర్చడానికి బాప్తిసం తీసుకునే వారు ఉన్నారు. తన వారిని సంతృప్తి పరచడానికి బాప్తిసం తీసుకునే వారు ఉన్నారు. పేర్లు మారినందువల్ల జీవితాలు మారకపోతే ఒకానొక దినాన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని ముందు మనం నిలవబడవలసినటువంటి వారమై ఉన్నామని గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మరి మంచి పేరు కొరకు కాక పాపములను విడిచి మారు మనస్సు పొందటానికి ప్రయత్నించేటటువంటి వారంగా ఉండాలి. ఇప్పుడు షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళ పేర్లు మార్పు చేసి విగ్రహాల వైపునకు వారి మనస్సులను మళ్లించడానికి ఇక్కడ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ వారి పేర్లు మార్చకుండా మరి ఉన్న పేర్లతోనే పిలువబడేటటువంటి ఆధిక్యతను వారు పొందుకుంటూ ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారి జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను దానియేలు గ్రంథం ద్వారా మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మన యవనస్తులను ఉద్దేశించి మరి కొన్ని హెచ్చరికలుగా దేవుని మాటలను వినటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. అయితే మన జీవితంలో మనము ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటిది ఏమైనదనంటే, మనము ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ పాఠ్య భాగంలో మరి దేవుడు యవనస్తుల జీవితంలో కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే దానియేలు అని అంటే అర్థం ఏంటంటే దేవుడే నా న్యాయమూర్తి అని అర్థం వస్తుంది. దానియేలు అంటే అర్థం దేవుడే నా న్యాయమూర్తి. అంటే యవనస్తులు చేయవలసినటువంటి ఆ కార్యాల గురించి దానియేలు ద్వారా మనం నేర్చుకొనబోయే సత్యం ఏమైనదంటే, ప్రతి యవనస్తుడు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని యొక్క రాకడ కొరకు నిలిచిండేటటువంటి ఒక పవిత్రత మరి దానియేలు ఏ విధంగా జీవించాడో మన యవనస్తులు కూడా అలా జీవించి మరి బాలుడిగా దానియేలు మరి ఆ దేశానికి వచ్చినప్పుడు మరి 40-50 సంవత్సరాలు ఉండవచ్చు. కానీ 80 సంవత్సరాల వరకు అక్కడే కాలం గడిపాడు. అక్కడే కాలం గడిపినప్పుడు ఈ కాలంలో మరి 3 రాజ్యాల్లో అతను అధికారిగా ఉన్నట్లుగా చరిత్ర మనకు తెలియపరచబడటం గమనార్హం. దీనికి కారణం ఏమిటంటే యెహోవా యందు భయభక్తులు కలిగినట్టయే. దానియేలు జీవితంలో దేవుడు కలిగించినటువంటి ఆశీర్వాదకరమైన స్థితి. మనం బైబిల్ గ్రంథంలో మరి యోసేపు తర్వాత దానియేలు వీరిద్దరూ కళలకు భావాలు చెప్పగలిగేటటువంటి వారు. కళలకు భావాల్ని చెప్పగలిగేటటువంటి జ్ఞానం దేవుడు ఇచ్చారు. అంతేకాకుండా వారు పరిశుద్ధత కలిగినటువంటి వారుగా మరి పరిశుద్ధతలో వారి జీవితాలు మరి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రాజు భుజించు భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి
తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలమ్మా. తన్ను అపవిత్రపరుచుకొనకూడదని దానియేలు యొక్క ఉద్దేశం. తన్ను అపవిత్రపరుచుకొనకూడదని. ఏ విషయంలో అపవిత్రపరుచుకొనకూడదని? శరీరంతో కానీ నోటితో కానీ పవిత్రత కలిగి ఉండేటటువంటి ప్రవర్తన విషయంలో కానీ తాను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు తీర్మానించుకున్నాడు. లోకంలో ఉండటానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం, దేవుడు మనకి ఇచ్చినటువంటి తరుణం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధన్యత, దేవుడు మనకి ఇచ్చినటువంటి భాగ్యము, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం ఏ విధమైనటువంటి స్థితిలో కలిగి ఉంటున్నామో మరి మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. లోకము మోసము రంగుల వలయము నాశన కోపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము నాశన కోపము నిరతము శోకము. ఏసే మార్గము సత్యము జీవము. ఏసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము. యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడు. ఇదిగో నేను త్వరగా వచ్చును సిద్ధపడుడి అని స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి 42వ వచనం వరకు యవనస్తులు చేపట్టవలసినటువంటి కార్యాలను గురించి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు ఆంద్రేయ యోహానుల వలె దేవుని గూర్చినటువంటి జ్ఞానాన్ని సంపాదించుకునేటటువంటి వారుగా ఉండాలి. అంటే ఈ భాగంలో యవన ప్రాయంలో ఉన్నటువంటి వారు యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చే యోహాను, అపోస్తలుడైనటువంటి యోహాను, ఆంద్రేయ, ఫిలిప్పు వీరందరూ మనకు కనిపిస్తూ ఉన్నారు. వీరందరూ యవనస్తులుగానే మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉన్నారు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా తెలుసు. ఆంద్రేయ మరియు సువార్త రాసినటువంటి యోహానులకు శరీరధారిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ లోకంలో ప్రత్యక్షుడయ్యాడో మనకి ఈ 1వ అధ్యాయంలో తెలియపరుస్తూ, బాప్తిస్మం ఇచ్చే యోహాను లోకానికి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తా ఉన్నారు. ఏ విధంగా? ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని లోకానికి పరిచయం చేస్తా ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చే యోహాను యవనస్తుడే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యవనస్తుడే. అయితే లోకానికి పరిచర్య చేయటానికి, స్వార్థను ప్రకటించడానికి, అనేకులను దేవుని వైపునకు మళ్ళించడానికి రక్షకుడుగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పరిచయం చేస్తూ ఉన్నారు బాప్తిస్మం ఇచ్చే యోహాను. అంతేకాకుండా మరి యేసును వెంబడించిన వారు ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయనే అని వారు కనుగొన్నారు. మరి ఇక్కడ ఆంద్రేయ సహోదరుడైనటువంటి సీమోను పేతురు కూడా యేసు వద్దకు వచ్చినప్పుడు ఇక్కడ పేతురు తన పట్ల దేవునికి ఉన్న సంకల్పాన్ని తెలుసుకుని ఆ విషయాన్ని ఫిలిప్పుకు తెలియపరిచినప్పుడు ఫిలిప్పు వెంటనే స్వార్థ పనిలో ప్రవేశించిన వాడిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ పత్రికలో మరి ఈ యోహాను సువార్తలో మనం గమనించగలిగినట్లయితే 7 యవనస్తులు
దేవుని యొక్క పనిలో చేరినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యవనస్తులైనటువంటి వారు దేవుని పని చేయటం చాలా శ్రేష్టము. అది ఏ పని అయినప్పటికీ దేవుని యొక్క పని చేయడానికి వెనుకంజ వేయకూడదు. దేవుని పని చేయడానికి ముందుండాలి. నేను దేవుని కొరకు చేయాలి, మనుషుల కొరకు కాదు సుమా, మనుషుల మెప్పు కొరకు కాదు సుమా. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, దేవుని పని జరిగించడానికి నేను దేవుని పని చేస్తాను అని ముందుకు రావాలి. అది పాటే కావచ్చు, మాటే కావచ్చు, పరిచర్య కావచ్చు. దేవుని యొక్క స్వార్థలో మరి ప్రతి యవనస్తుడు వాడబడాలి అన్నాడు. యేసుక్రీస్తుకి శిష్యులుగా వెంబడించినటువంటి 7 శిష్యులు మనకి స్వార్థలో కనిపిస్తా ఉన్నారు. అపోస్తలుల కార్య గ్రంథంలోకి వెళదాం. 6వ అధ్యాయంలో యవనస్తులు చేపట్టవలసినటువంటి కార్యము, ఇక్కడ ఆత్మతో జ్ఞానంతో నిండుకొని సంఘములో పనిచేయటము. ఆదిమ క్రైస్తవ సంఘములో శిష్యులు విస్తరించినప్పుడు వారి సమస్యలు పరిష్కరించడానికి మరి యవనస్తులు వారి యొక్క భాగం అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా స్వార్థ పనిలో వారు కూడా ముందుకు సాగినటువంటి వారుగా అపోస్తలుడైనటువంటి పౌలు, మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలును వెంబడించినటువంటి మరి వైద్యుడైన లూకా రాసినటువంటి అపోస్తలుల కార్య గ్రంథంలో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. అంటే యవనస్తులు ఏం చేయాలి అంటే, యవన ప్రాయంలో దేవుని యొక్క కాడిని మొయ్యాలి. దేవుని యొక్క కాడిని మొయ్యాలి. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యలారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగు చేస్తాను. మీ కాడిని తేలిక చేస్తాను, మీ బరువును తేలిక చేస్తాను. వెంబడించండి. యవనస్తులు ఏం చేయాలి అంటే, మరి వెనక ముందు చూడకుండా దేవుని పని చేయడానికి ముందుకు వచ్చేటటువంటి వారిగా ఉండాలని యవనస్తులకి తెలియపరిచేటటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే ప్రతి యవనస్తుడు మార్క్స్ వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభు వారు ఏమన్నారంటే, మరి నా వెంబడి రండి, మిమ్మల్ని నేను మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను. మనుషులను పట్టే జాలరులుగా. అప్పటి వరకు వాడు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు, కానీ అప్పటి నుంచి వారు ప్రభువుని వెంబడించడం మొదలు పెట్టారు. మనుషులను పట్టే జాలరులుగా తర్బీదిచ్చి 3.5 సంవత్సరాల కాలంలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ, మీరు లోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి రక్షణ పొందిన వారు రక్షింపబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడు. ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నారు వారు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనం, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు నీకు విశ్రాంతి కలుగు చేయండి. ఎందుకు? నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకోండి. లోకంలో మీరు ప్రయాసపడతా ఉంటారు. యవనస్తులు చాలా రకాలైనటువంటి ప్రయాస లేకపోలేదు. ఎందుకంటే విద్యను ముగించుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. ఉద్యోగం వస్తే వారి జీవితం సెటిల్ అయిపోద్దని ఆలోచనలో ఉన్నారు. ముందు మనం దేవుని పని చేద్దాం, తర్వాత మీ పనిని దేవుడు తప్పనిసరిగా చేస్తాడు. ముందు మనం దేవుని వెంబడించడం నేర్చుకుందాం. ప్రభు మనలను, మన కార్యాలను దేవుడు ఆయన సఫలపరుస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? యవనస్తుల కొరకు మనం ఇప్పుడు నేర్చుకోవలసినటువంటి సత్యం మత్తయి సువార్త 22వ అధ్యాయం 37, 38, 39 వచనాలు చూద్దాం. 37, 38, 39. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను. యవనస్తులు చేయవలసినటువంటి పని. నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. పూర్ణ మనస్సుతో సమర్పించుకోవాలి. ఇంగ్లీష్లో ఒక చిన్న సామెత ఉంది, హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్. సగం చదువుకుంటే ఏదేమవుతుందంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టి వేసే ప్రమాదం లేకపోలేదు. అయితే ఫుల్గా చదువుకోవాలి, లేకపోతే చదువు లేకుండా
ఉండాలి. కానీ సగం సగం చదువుకుంటే ఏం చేస్తామంటే టెక్కల పనులన్నీ చేస్తాం. అందుకని హాఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ డేంజరస్ అన్నారు. కాబట్టి మనం ఫుల్లీ నాలెడ్జ్, పరిపూర్ణ జ్ఞానంతో ప్రభువుని ప్రేమిస్తూ నేర్చుకోవాలి. నేర్చుకుని మనం ఏం చేయాలి? లోకంలోకి వెళ్ళి మనము యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు ఏం చెప్పారో 29-28 అధ్యాయం మత్తయి సువార్త 19-20 వచనాల్లో మనం చూస్తే సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోకి వారికి బాప్తిస్మిచ్చు. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నేర్చుకొని నేర్పించుట పాస్టర్ గారి పని అనుకోవద్దు. దేవుని పనిలో ఏదైనా మనం నేర్చుకొని దేవుని పని చేయడానికి దేవుడు మనకు సమయం ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో వెళదాం. 12వ అధ్యాయంలో నేను ముగింపులోకి తీసుకున్నాను. యవన జీవితంలో దేవుడు మనల్ని ఏం చేయాలని ఆశిస్తున్నాడు. మొదటి వచనం చూద్దాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. వయసు గతించిపోతుంది. యవన కాలంలోనే దేవుని జ్ఞాపకం చేస్తూ విధేయులుగా జీవిస్తూ యవనస్తులకు ఆశీర్వాదకరం. కాబట్టి సృష్టికర్తను మరవకుండా దుర్దినములు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను. దేవుడు లేని జీవితం వల్ల బాధ, ఒంటరితనము, ఎదగలిగించేటటువంటి ఆలోచనలు, తల్లిదండ్రులకి నేనేదో చేయాలని ఆశ ప్రతి యవనస్తుడికి ఉంటుంది. విద్యను ముగించుకున్న తర్వాత నేను ఎవరి మీద ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలువబడి నా తల్లిదండ్రులకు నా మీద ఆధారపడినటువంటి వారికి ఏదో చేయాలని ఆశ ఉంటుంది. కానీ ఆ సమయం కొరకు మనం ఎదురు చూసేటటువంటి వారంగా ఉండాలి. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు లేనటువంటి జీవితంలో మన జీవితాలు ఏమైపోతాయనంటే ఈ 12వ అధ్యాయంలోనే జ్ఞాపకం చేస్తాడు. ఇదేంటంటే మరి దేవునికి భయపడి ఆయన ఆజ్ఞలకు గైకొనేటటువంటి వారి గురించి మరి ఏ విధంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే 12వ అధ్యాయం 9 నుంచి 14 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఇప్పుడు చదవద్దు. కానీ నేను చెప్పేటటువంటి విషయం ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగండి అని కట్టడలు అనుసరించి నడుచుకునేటటువంటి వారందరి జీవితంలో దేవుడు చేసేటటువంటి కార్యాలు మరి సొలొమోను తన జీవితంలో తాను పొందుకొని లోకానికి తెలియచెప్పేటటువంటి ఒక మరి ఉత్కృష్టమైనటువంటి విషయం ఏమిటంటే మరి ఈ లోకము అశాశ్వతము, శాశ్వతమైనది దేవుని రాజ్యము. దేవుని పని జరిగించేటటువంటి వాడు ఆశీర్వదించబడతాడు, నిత్యరాజ్యానికి వారసుడు అవుతాడు. దుర్దినాలు రాకముందే 13వ వచనం చదవండి. నేను ముగించబోతున్నాను. ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. జీవితంలో మరి ఒక మంచి ఉద్దేశాన్ని, గమ్యాన్ని కలిగినటువంటి యవనస్తులుగా జీవించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన కట్టడలను అనుసరించాలి. మరి ఆయన మార్గంలో నడవాలి. మరి మానవ కోటికి ఇదియే విధి. మానవ కోటికి ఇదియే విధి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలు పెట్టండి. దేవుని పరిచర్య కొరకు మీ జీవితాన్ని సమర్పించండి. ప్రభువా, నన్ను ఏ విధంగా మీరు నీ చిత్తంలో నడిపించడానికి ఇష్టపడుతున్నారో
ఆ చిత్తంలో బలపరచండి ప్రభు అని దేవునికి మనం ప్రార్థన చేద్దాం. ఎందుకనంటే మనకి పరలోక ప్రార్థనలో ఒక ప్రార్థనను మనం మరవకూడదు. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. అంటే దేవుని చిత్తము పరలోకంలో నెరవేరితేనే భూలోకంలో అది నెరవేర్పు జరుగుతుంది. కాబట్టి ప్రతి యవన బిడ్డ దేవుని పనికి ముందుండాలి, ఆశీర్వదించబడాలి. మనందరి ప్రార్థనలు వారికి దీవెనకరంగా ఉండాలని వారికి ప్రభునామమున శుభం తెలియజేస్తున్నా మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మరి మన యవనస్తులైన బిడ్డలందరినీ దీవించి, మన సంఘాన్ని దీవించి, ఆయన కృపలో బలపరిచి కాచి కాపాడును గాక. ప్రార్థన చేస్తున్నాం. రైతు ఒక్కరెవరైనా మన యవనస్తుల కొరకు ప్రార్థించవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. స్తోత్రం 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 పరిశుద్ధాత్మరానికి వందనాలు తండ్రి. అయ్యా నా ప్రభావ మమ్మల్ని అందరూ అభిషేకించండి. కలవడి నీకు వందనాలు. గౌరవడ్డ రక్తబడ్డ కోటాను కోట్ల సాక్షిగా అగ్ని జ్వాల వంటి తల్లి గల బ్రహ్మ తల్లి ఉండి తల్లిలో తండ్రి దవడ వంటి వస్త్రం ధరించిన ఆయన బంగారు దట్టి ధరించిన తండ్రి అగ్నిలో పుట్టివేయబడిన అతని కూడా పాల్గొన తండ్రి నీ కోటాను కోట్ల సూత్రులు స్తోత్రం 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 అయ్యా. ఇప్పుడు వరకు నా ప్రభావం విన్న వాక్యాన్ని బట్టి నీ కోటాను కోట్ల సూత్రులు స్తోత్రం తండ్రి. లోరి కలవరి పరిశుద్ధాత్మరానికి వందనాలు తండ్రి. అయ్యా నా తండ్రి కలవరయ్యా స్తోత్రం కనికరించండి. ఈ దినమున ప్రభావం యవనస్తురాలి వారు స్వామి స్తోత్రం కనికరించండి. ప్రేమ గల నాయన నీ కోటాను కోట్ల సూత్రులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ దినమున ప్రభావం బిడ్డ సూచన బట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నా ప్రభావ సూచన ప్రకారం నడుచుకుంటూ ముందు సాగిపోయి భాగ్యం దయచేతండి. నీకు వందనాలు ప్రభు. కలవరి తండ్రి స్తోత్రం కనికరించండి. అయ్యా నిన్ను విడిచిపెట్టే బిడ్డగా కాక నా ప్రభావ హృదయంలో తండ్రి ముద్రించి బలపరిచిన భాగ్యం దయచేతండి. నీకు వందనాలు ప్రభు. మహిమ గల రాజాని కోటాను కోట్ల సూత్రులు స్తోత్రం కనికరించండి. దైవమానికి వందనాలు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో స్వామిని స్తోత్రం కనికరించండి ప్రభావ. అయ్యా నా తండ్రి బిడ్డ పలికి మరి మాకు అందరి కొరకు నా ప్రభావ ఎన్నో తండ్రి ఏసయ్యా నా తండ్రి మాకు నాకు కావాల్సిన వాటిని పెట్టించవుతండి. వాటి ప్రకారం నేను జీవించి వాటిని దయచేసి బిడ్డకు నా ప్రభావ అతని దాని గురించి నా ప్రభావ యోసేపు గురించి ఒక తిమోతి గురించి ఒక తీతు గురించి నా ప్రభావ పెట్టి నా ప్రభావ బిడ్డకు నా ప్రభు చూపిస్తున్నాం తండ్రి వందనాలు ప్రభు. కానీ బిడ్డలు స్వామిని స్తోత్రం కనికరించండి. ప్రార్థించలేకపోవచ్చిన తండ్రి నా ఏసయ్యా నీకు వందనాలు. దయతో క్షమించండి మన్నించండి తండ్రి నీకు వందనాలు ప్రభు. వారి వద్ద టాలెంట్ లేక కాదు, విద్య లేక కాకుండా ప్రభావ నా నీతిని యొక్క రాజ్యాన్ని ముందుగా వెళ్ళడానికి సమస్తం సాధ్యం చేస్తున్నాం తండ్రి నీకు వందనాలు. ప్రార్థించే మనసు బలిపెట్టి మరిపెట్టి ప్రార్థనకు బలిపెట్టి మరిపెట్టి నీకు వందనాలు పరిశుద్ధాత్మ. ప్రార్థించుకున్న తండ్రి విశ్వాసం లేకుండా ప్రభావ కృష్ణుని అపవాదితేనే ఏసై వారిని ఎప్పుడు నా ప్రభావ దయతో క్షమించి మన్నించిన ప్రభావ నా తెలియన ఏసయ్యా చూపించిన దయ చూపించండి. బిడ్డ పెళ్లిగా చరిత్రని నీకు వందనాలు. బిడ్డ బలవంతులుగా శక్తివంతులుగా ఆరోగ్యవంతులుగా ఉంది నా ప్రభావ. నేను గనపరిచే బిడ్డగా నేను మహింపరిచే బిడ్డగా శరీరం చెప్పండి నీకు వందనాలు ప్రభు. లోని కలవరిని స్తోత్రం కనికరించండి. బలమైన ప్రార్థన బాధ మరింత చేయండి. స్తోత్రం కనికరించండి. దైవమానికి వందనాలు తండ్రి స్తోత్రం కనికరించండి. దయ చూపించండి. పరిశుద్ధాత్మని నీకు వందనాలు. యోసేపు నా ప్రభావ దినముల ధర్మశాస్త్రం లేదయ్యా అయినప్పటికీ కూడా నా ప్రభావ ఎంతో క్రమబద్ధలు జీవించాడయ్యా స్తోత్రం కనికరించండి. అంచెలంచెలుగా జీవించబడ్డాడు తండ్రి నీకు వందనాలు. దేశానికి నాలుగు నీకు వందనాలు. ఇక సత్యాలని కూడా పెట్టి చదువుతూ ఉన్నప్పుడు నా ప్రభావ వాటి మీద మనసు నిలబడిన క్షమించండి అయ్యా మన్నించండి. నా ప్రభావ వారి విద్యానికి చేయండి.